అందరికీ నమస్కారం. అదేంటో నిన్న ఇదే సమయానికి కారులో ఉంటే ఆ సునీల్ కుమార్ వాడొక జోకు. ఈరోజు ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి బయలుదేరితే జడ శ్రావణ్ కుమార్ మాజీ మ్యాజిస్ట్రేటు లిటరల్గా వాడు వెధవేషాలు వేస్తే నీ అంతటి నువ్వు వెళ్ళిపోతావా, నిన్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయమంటావా అని చెప్పి 2 ఆప్షన్లు ఇస్తే వెళ్ళిపోయిన మ్యాజిస్ట్రేట్ ఈ జడ. వివరాలన్నీ అందరికీ తెలుసు, న్యాయ సర్కిల్స్లో చాలామందికి తెలుసు. తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా తెలుస్తాయి కూడా. ఇప్పుడు ఒక పిలిపిచ్చాడు. నేను తెలుగు వేరా లేవరా అని ఒక సంస్థ పెడితే వీడు దీక్షభూని సాగరా అని ఒక సంస్థ పెట్టాట. ఆ దీక్షభూని సాగరాకి ఒక పిలిపిచ్చాడు. ఏమిటంటే నా మీద రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఒక కంప్లైంట్ ఇవ్వాలట. కంప్లైంట్ ఏమి ఇవ్వాలో కూడా ఫార్మెట్ కూడా ఇతడిచ్చాడు. ఆ ఫార్మెట్ ప్రకారం ప్రతి ఊర్లోనూ ఉన్న దళిత క్రైస్తవులు అక్కడ కంప్లైంట్ ఇస్తారట. ఆ ప్రింటెడ్ ఫార్మెట్ రసీదు తీసుకోవాలట. ఆ రసీదు తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వకపోతే కోర్టుకి వెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టించి అంతు తేలుస్తాడంట. ఏం మాట్లాడాము? రాజ్యాంగాన్ని గౌరవించమంటే నేరమా? చెప్పిందేంటి? అరే ఒక్కసారి క్రైస్తవుని తీసుకుంటే ఈ ఎస్సీ స్టేటస్, ఎస్సీలకు వచ్చే బెనిఫిట్స్ ఉండవు అని మొన్న సుప్రీంకోర్టే చెప్పింది. ఆ రాజ్యాంగంలోనే చెప్పారు. దాని గురించే నేను మాట్లాడా. అంతకుమించి నీ దేవుళ్ళని నేనేదో అవమానం చేశానని మాట్లాడుతావు. ఏం అవమానం చేశాం? స్పష్టంగా చెప్పా. నాకు యేసుక్రీస్తు అంటే ఎనలేని గౌరవం ఉంది. నేను క్రిస్టియన్ పాఠశాలలో, క్రిస్టియన్ కళాశాలలో కూడా చదివాను అని కూడా చెప్పాను. నీ దేవుణ్ణి హేళన చేయటం ఏంటి? అంటే నీకు ఆ మతంలోకి వెళ్తే బెనిఫిట్స్ పోతాయిరా అని చెప్తే ఆ మతానికి సంబంధించిన దేవుణ్ణి అవమానించినట్ట. ఏం మాట్లాడుతున్నావు? నా దేవాలయం నిర్మాణానికి అడ్డు తగలేవు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ అడ్డు తగలేవు. సో అడ్డు తగలేవు కాబట్టి ఓకే, నీ అనుమతుల రూల్స్ ఏంటో నీకే అర్థమయ్యేలాగా చెప్తానన్నాను. మరి దానికి అంత ఫీల్ అయితే ఎలాగమ్మా? అంత ఫీల్ అవ్వాలా? ఫీలింగ్స్ మీకేనా? మాకుండవా? మేము మనుషులం కాదా? మాకు ఫీలింగ్స్ ఉండవా? సరే ఏమైనా సరే పెట్టుకో, నీ కంప్లైంట్లు ఇచ్చుకో. రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నాడు వీడి మీద చర్యలు తీసుకోవాలి అని కంప్లైంట్స్ ఇచ్చుకో. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. దీక్షభూని సాగు జడ సాగు. ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. అదేంటో నిన్న ఇదే సమయానికి కారులో ఉంటే ఆ సునీల్ కుమార్ వాడొక జోకు. ఈరోజు ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి బయలుదేరితే జడ శ్రావణ్ కుమార్ మాజీ మ్యాజిస్ట్రేటు లిటరల్గా వాడు వెధవేషాలు వేస్తే నీ అంతటి నువ్వు వెళ్ళిపోతావా, నిన్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయమంటావా అని చెప్పి 2 ఆప్షన్లు ఇస్తే వెళ్ళిపోయిన మ్యాజిస్ట్రేట్ ఈ జడ. వివరాలన్నీ అందరికీ తెలుసు, న్యాయ సర్కిల్స్లో చాలామందికి తెలుసు. తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా తెలుస్తాయి కూడా. ఇప్పుడు ఒక పిలిపిచ్చాడు. నేను తెలుగు వేరా లేవరా అని ఒక సంస్థ పెడితే వీడు దీక్షభూని సాగరా అని ఒక సంస్థ పెట్టాట. ఆ దీక్షభూని సాగరాకి ఒక పిలిపిచ్చాడు. ఏమిటంటే నా మీద రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఒక కంప్లైంట్ ఇవ్వాలట. కంప్లైంట్ ఏమి ఇవ్వాలో కూడా ఫార్మెట్ కూడా ఇతడిచ్చాడు.
ఆ ఫార్మాట్ ప్రకారం ప్రతి ఊర్లోనూ ఉన్న దళిత క్రైస్తవులు అక్కడ కంప్లైంట్ ఇస్తారట. ఆ ప్రింటెడ్ ఫార్మాట్ రసీదు తీసుకోవాలట. ఆ రసీదు తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వకపోతే కోర్టుకి వెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టించి అంతు తేలుస్తాడంట. ఏం మాట్లాడాము? రాజ్యాంగాన్ని గౌరవించమంటే నేరమా? చెప్పింది ఏంటి? అరే ఒక్కసారి క్రైస్తవుని తీసుకుంటే ఈ ఎస్సీ స్టేటస్, ఎస్సీలకు వచ్చే బెనిఫిట్స్ ఉండవు అని మొన్న సుప్రీంకోర్టే చెప్పింది. ఆ రాజ్యాంగంలోనే చెప్పారు. దాని గురించే నేను మాట్లాడా. అంతకుమించి నీ దేవుణ్ణి నేనేదో అవమానం చేశానని మాట్లాడుతావు. ఏం అవమానం చేశాం? స్పష్టంగా చెప్పా. నాకు యేసుక్రీస్తు అంటే ఎనలేని గౌరవం ఉంది. నేను క్రిస్టియన్ పాఠశాలలో, క్రిస్టియన్ కళాశాలలో కూడా చదివాను అని కూడా చెప్పాను. నీ దేవుణ్ణి హేళన చేయటం ఏంటి? అంటే నీకు ఆ మతంలోకి వెళ్తే బెనిఫిట్స్ పోతాయిరా అని చెప్తే ఆ మతానికి సంబంధించిన దేవుణ్ణి అవమానించినట్ట. ఏం మాట్లాడుతున్నావు? నా దేవాలయం నిర్మాణానికి అడ్డు తగలేవు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ అడ్డు తగలేవు. సో అడ్డు తగలేవు కాబట్టి ఓకే, నీ అనుమతుల రూల్స్ ఏంటో నీకే అర్థమయ్యేలాగా చెప్తానన్నాను. మరి దానికి అంత ఫీల్ అయితే ఎలాగమ్మా? అంత ఫీల్ అవ్వాలా? ఫీలింగ్స్ మీకేనా? మాకుండవా? మేము మనుషులం కాదా? మాకు ఫీలింగ్స్ ఉండవా? సరే ఏమైనా సరే పెట్టుకో, నీ కంప్లైంట్లు ఇచ్చుకో. రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నాడు వీటి మీద చర్యలు తీసుకోవాలి అని కంప్లైంట్స్ ఇచ్చుకో. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. దీక్షభూని సాగు జడా సాగు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రాజ్యాంగాన్ని గౌరవించమంటే నేరమా? చెప్పింది ఏంటి? అరే ఒక్కసారి క్రైస్తవుని తీసుకుంటే ఈ ఎస్సీ స్టేటస్, ఎస్సీలకు వచ్చే బెనిఫిట్స్ ఉండవు అని మొన్న సుప్రీంకోర్టే చెప్పింది. ఆ రాజ్యాంగంలోనే చెప్పారు. దాని గురించే నేను మాట్లాడా. అంతకుమించి నీ దేవుణ్ణి నేనేదో అవమానం చేశానని మాట్లాడుతావు. ఏం అవమానం చేశాం? స్పష్టంగా చెప్పా. నాకు యేసుక్రీస్తు అంటే ఎనలేని గౌరవం ఉంది. నేను క్రిస్టియన్ పాఠశాలలో, క్రిస్టియన్ కళాశాలలో కూడా చదివాను అని కూడా చెప్పాను. నీ దేవుణ్ణి హేళన చేయటం ఏంటి? అంటే నీకు ఆ మతంలోకి వెళ్తే బెనిఫిట్స్ పోతాయిరా అని చెప్తే ఆ మతానికి సంబంధించిన దేవుణ్ణి అవమానించినట్ట. ఏం మాట్లాడుతున్నావు? నా దేవాలయం నిర్మాణానికి అడ్డు తగలేవు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ అడ్డు తగలేవు. సో అడ్డు తగలేవు కాబట్టి ఓకే, నీ అనుమతుల రూల్స్ ఏంటో నీకే అర్థమయ్యేలాగా చెప్తానన్నాను. మరి దానికి అంత ఫీల్ అయితే ఎలాగమ్మా? అంత ఫీల్ అవ్వాలా? ఫీలింగ్స్ మీకేనా? మాకుండవా? మేము మనుషులం కాదా? మాకు ఫీలింగ్స్ ఉండవా? సరే ఏమైనా సరే పెట్టుకో, నీ కంప్లైంట్లు ఇచ్చుకో. రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నాడు వీటి మీద చర్యలు తీసుకోవాలి అని కంప్లైంట్స్ ఇచ్చుకో. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. దీక్షభూని సాగు జడా సాగు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.